హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లక్ష్మి. రీసెంట్ వీడియోస్‌కి కామెంట్స్ చాలా వచ్చినాయండి. అంటే మీ డౌట్స్ మొత్తం కూడా కామెంట్స్‌లో చాలా మంది అడిగారు. అయితే ఇవి ఒక్కొక్కరికి పెడుతుంటే ఏమవుతుందంటే సేమ్ అదే క్వెషన్ ఇంకొకళ్ళు అడుగుతున్నారు. అంటే దాని కింద కామెంట్ పెట్టినా కూడా చూసుకోవట్లేదు. మళ్ళీ సేమ్ క్వెషన్ అడుగుతున్నారు. మళ్ళీ సేమ్ టైప్ చేస్తున్నాను నేను. సో, అలా కాకుండా మీరు అడిగిన క్వెషన్స్‌కి నా ఆన్సర్స్ మొత్తం కూడా క్లియర్‌గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ వీడియోలో మొత్తం కూడా మీరు అడిగిన క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చేస్తానండి. మీ బిజినెస్ రిలేటెడ్ ఇవన్నీ కూడా బిజినెస్ రిలేటెడ్‌వే. సో మీకు హెల్ప్ అవుతుంది. అంటే మీరు సేమ్ ఫ్రాంచైజ్ బిజినెస్ చేయక్కర్లేదు. మీరు ఏ బిజినెస్ చేసినా కూడా దానికి రా మెటీరియల్ కానీ ఇంకా విడిగా ఏ ఐటమ్స్ ఎలా తీసుకోవాలి, ఆన్లైన్ వెబ్సైట్ ఇలా చాలా డౌట్స్ అడిగారు. మోస్ట్లీ కుదిరినంత వరకు చాలా కామెంట్స్ కి నేను రిప్లై ఇచ్చాను. బట్ కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. సో వాళ్ళకి మాత్రం నేను ఈ రోజు వీడియోలోనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ అవుతాయి. అయితే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ చేయండి. నేను ప్రతి కామెంట్ చూస్తాను. అవి మీకు మాత్రమే సంబంధించింది అయితే కనుక రిప్లై ఇస్తాను. లేదు అందరికీ యూజ్ అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఇందులో సెకండ్ సిరీస్ కూడా చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ రోజు నేను ఆన్సర్ చేయబోయే కామెంట్స్ ఏంటి అనేది చూసేద్దాం. ఇలాంటి కార్డ్స్ ఎలా చేయించుకుంటున్నారు అని అడిగారండి. నిన్న పెట్టాను కదా షార్ట్ డిస్ప్లే కార్డ్స్ గురించి, వాటిని అడిగారు. చూసారా, ఈ కార్డ్స్ నేనే డిజైన్ చేసుకున్నానండి. డిజైనింగ్ వచ్చి క్యాన్వాలో చేసుకున్నాను. ప్రింట్ ఒక్కటే, అంటే నేను మొత్తం అంతా ఈ డిజైన్ మొత్తం నేను డిసైడ్ చేసేసుకుని మొత్తం అంతా ఎలా ఉండాలి ఏంటి మొత్తం అంతా నేనే డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత ఈ ప్రింట్ ని విస్తా ప్రింట్ లో అప్లోడ్ చేశాను అనమాట. అందులో సైజెస్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కువ విస్తా ప్రింట్ లో ఎక్కువ సైజెస్ ఇండియాలో లేవు, ఫారెన్ కంట్రీస్ లో ఉన్నాయి. ఇండియాలో వచ్చేసరికి మనకి డిస్ప్లే కార్డ్ సింగిల్ సైజే ఉంటుంది. ఇది ఒకటే సైజ్ ఉంటుందండి. ఇది మెజర్మెంట్ 6 ఇంచ్ 5 ఇంచ్ సంథింగ్ అట్లా ఉంటుంది. సో నేను ఏం చేశానంటే సేమ్ ప్రింట్ రెండుగా డిసైడ్ చేసుకున్నాను అనమాట. ఒకటేమో హారిజాంటల్ గా వచ్చేలాగా, ఒకటేమో వర్టికల్ గా వచ్చేలాగా. చిన్నపిల్లల క్లిప్స్ ఉంటాయి కదండి, అవి ఇందులో పెడతాను. మనం పెద్దవాళ్ళ బౌల్స్ ఉంటాయి కదా, అవి ఇలా పెడతానికి బాగుంటాయి. అందుకే నేను రెండుగా డిజైన్ చేసుకున్నాను. మెజర్మెంట్స్ అయితే సేమ్ అనమాట, సేమ్ ఇట్లాగే ఉంటాయి. ఇది మొత్తం కూడా నేను క్యాన్వాలో చేసుకున్నాను. క్యాన్వాలో ఫ్రీగానే చేసుకున్నాను. ఇది మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మొత్తం ఎక్కడ ఎలా రావాలి ఏంటి అని. ఈ కార్డ్ వచ్చి బాగా క్వాలిటీ వస్తుందండి. బాగా క్వాలిటీ, హై క్వాలిటీ కార్డ్ అనమాట. చూసారా, చాలా మందం ఉంటుంది దళసరిగా. నాకు క్లిప్స్ నేను లాస్ట్ టైం చెప్పాను కదా, క్లిప్స్ అన్ని కూడా నేను పాలిబ్యాగ్స్ లోనే పంపిస్తాను అనమాట, కార్డ్ బోర్డ్ లో కాకుండా. సో పాలిబ్యాగ్స్ లో పంపించేటప్పుడు ఈ అట్ట దళసరిగా లేకుండా పలచగా ఉందనుకోండి, ఇలా ముడుచుకుపోతుంది, పాడైపోతాయి క్లిప్స్. అందుకే నేను కొంచెం మందం ఉన్నవే తీసుకుంటాను, సపోర్ట్ బాగా ఉండాలి అని చెప్పి. అండ్ ఈ కార్డ్ ఒకటి 7 రూపీస్ పడిందండి. నేను 100 కార్డ్స్ ఇచ్చాను నేను ఫస్ట్ టైం. సెకండ్ టైం నాకు కొంచెం ఆర్డర్స్ పెరిగిన తర్వాత 300 కార్డ్స్ ఇచ్చాను అనమాట. ఒకసారి డిజైన్ చేసుకున్న తర్వాత సేమ్ ఆర్డర్ ని మనం రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చు. మనం ఎంత ఎక్కువ ఆర్డర్ ఇస్తే అంత తక్కువకి అవుతుంది. నాకైతే ఈచ్ కార్డ్ 7 రూపీస్ పడిందండి. దీనిపైన ఒక కవర్ వేస్తాను నేను క్లిప్స్ పెట్టిన తర్వాత. కవర్ కు ఒక 2 రూపీస్ పడుతుంది. ఓన్లీ ప్యాకింగ్ కే నాకు 10 రూపీస్ అవుతుంది. అది కూడా పైన కార్డ్బోర్డ్ పాలీ బ్యాగ్ కాకుండా ఇక్కడ నాకు 10 రూపీస్ పడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా నన్ను ఇంకొకళ్ళు అడిగారు ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి. మీరు ఇవన్నీ కలుపుకుని ఒక ప్రోడక్ట్ ప్రైస్ కలుపుకోవాలండి, అట్లా పడుతుంది. సో ఈ కార్డ్స్ అయితే నేను క్యాన్వాలో డిజైన్ చేసుకుని విస్తా ప్రింట్ లో ఆర్డర్ చేశాను. ఒకవేళ మీకు క్యాన్వాలో ఈ డిజైన్, మీ లోగో డిజైన్ ఎలా ఉండాలి ఏంటి, ఇలా ఒక వీడియో కావాలి అంటే కనుక చెప్పండి, నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. విస్తా ప్రింట్ లో ఆర్డర్ ఎలా పెట్టుకోవాలని కూడా చూపిస్తాను. యాక్చువల్లీ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. నాకేమో టైం లిమిటెడ్ ఉంటుంది. నేను క్రంచీ బౌస్ చూసుకోవాలి, బ్యాంగిల్స్ ఆర్డర్స్ తీసుకోవాలి, వెబ్సైట్ క్రియేట్ చేశాను కదా రీసెంట్ గా. సో వెబ్సైట్ లో ఆర్డర్స్ చూసుకుంటూ ఉండాలి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే నాకు టైం తగ్గుతుంది. నేను ఏది పడితే అది వీడియో లాగా పెట్టలేను కదా. నాకు ఆల్రెడీ కొన్ని వీడియోస్, బ్లాగ్స్ రికార్డ్ చేసి ఎడిటింగ్ కి టైం లేక అలా ఉంచేసాను అనమాట, అప్లోడ్ చేయకుండా. అండ్ ఇప్పుడైతే పండగ కూడా రాబోతుంది కదా, సో డ్రెస్సెస్ ఒకటి డిజైన్ చేసుకున్నాను మైక్రాకి నాకు. ఆ పనిలో బిజీ ఉన్నాను. చూసారా, ఇది వచ్చి మహిళా డ్రెస్ అన్నమాట. అంటే 3 డ్రెస్సెస్ లో 3 రోజులకి 3 వేస్తాం కదా, భోగి సంక్రాంతి కనుమ. అలా ఒక రోజుకి డిజైన్ చేసిన డ్రెస్ కి ఇక్కడ వచ్చే డిజైన్ అనమాట. నేను రిఫరెన్స్ పిక్ కూడా పెడతాను నేను ఎలా అనుకుంటున్నాను అని. సో దానికి ఇట్లా డిజైన్ చేశాను అనమాట, ఎంబ్రాయిడరీ మొత్తం. నాకేమి ఎంబ్రాయిడరీ రాదండి. చాలా మంది అనుకుంటున్నారు నేను ప్రొఫెషనల్స్ దగ్గర నేర్చుకున్నాను, నా దగ్గర ఇంకొకరు నేర్చుకున్నాను. నాకేం ఇనిషియల్ గా జీరో నుంచే స్టార్ట్ చేశాను. ఈ ఎంబ్రాయిడరీ నాకు రాక నేను ఈ బిట్ మాత్రమే కుడటానికి 6 అవర్స్ టైం పట్టిందండి. 6 అవర్స్ కంటిన్యూగా కుడితే ఈ అవుట్పుట్ వచ్చింది నాకు ఇంత పర్ఫెక్ట్ గా. సో వీటన్నిటికీ టైం పెడుతున్నాను కాబట్టి నేను వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ అప్లోడ్ చేసే వీడియోస్ మాత్రం యూస్ఫుల్ గా ఉండాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అని చెప్పి చూసుకుని అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఏదన్నా నాకు తెలిసిన వాటిలో, ఇప్పుడు క్యాన్వాలో డిజైనింగ్ నాకు తెలుసు, నేను నేర్చుకున్నాను. అదైనా సరే నా అంతటి నేను యూట్యూబ్ లో వీడియోస్ చూస్తే నేర్చుకున్నాను. కాకపోతే వీటన్నిటికీ ఏంటంటే తెలుగులో వీడియోస్ ఉండవు. ఎక్కువ నేను చూసేవన్నీ ఫారెన్ కంట్రీస్ కి సంబంధించినవి చూస్తాను, వాళ్ళ వీడియోస్ చూస్తాను. ఎందుకంటే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ కదా, చిట్కాలు చెప్తారనమాట చిన్న చిన్నవి, ఎలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అని. సో వాళ్ళని చూసి నేను నేర్చుకుని చేసుకున్నవి. ఒకవేళ మీకు ఇలా మీ లోగో డిజైనింగ్ కి హెల్ప్ అవుతుంది అంటే కనుక నేను డెఫినెట్లీ వీడియో చేస్తాను. అలా ఒకళ్ళిద్దరి కోసం నేను చేయలేనండి, ఎక్కువ మంది అడుగుతుంటే కనుక ఖచ్చితంగా చేస్తాను. ఒక టాపిక్ గురించి ఎక్కువ మంది అడుగుతుంటే డెఫినెట్లీ దానికి నేను టైం అండ్ ఎఫర్ట్స్ పెడతాను అనమాట. సో దాన్ని చూసుకుని మీరు ఏ వీడియో కావాలో నాకు చెప్పండి కామెంట్స్ ద్వారా, నేను ఆ వీడియో చేస్తాను.
నెక్స్ట్ వచ్చి మీరు వీడియోస్ దేంట్లో షూట్ చేస్తారు సిస్టర్, మొబైల్ ఆర్ కెమెరా, మోడల్ చెప్పండి అని అడిగారు ఒక ఆవిడ. నేను మొబైల్లోనే రికార్డ్ చేస్తానండి, కెమెరా ఏమి యూజ్ చేయను. అంటే విడిగా డిఎస్ఎల్ఆర్ అంటారు కదా, అలాగే ఏమీ కాదు, మొబైల్లోనే రికార్డ్ చేస్తాను. నా మొబైల్ కూడా హై అండ్ మొబైల్ ఏం కాదు, గెలాక్సీ M13 అనమాట. ఇది నేను తీసుకుంది అరౌండ్ 11,000. అది కూడా 3.5 years బ్యాక్ తీసుకున్నాను నేను ఇది. అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్, అంటే ఫస్ట్ ఛానల్ అన్నాను కదా, అది కూడా నేను స్టార్ట్ చేయలేదన్నమాట, జస్ట్ హోమ్ పర్పస్ లో తీసుకున్నాను. కాకపోతే నా కెమెరా మెగాపిక్సెల్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ వస్తుంది. ఇండోర్ లో నైట్ టైం క్లారిటీ బాగోదు, బట్ డే లైట్ లో పిక్సలేట్ అవ్వకుండా కెమెరా క్లారిటీ బాగా వస్తుంది. అందుకే నా ప్రోడక్ట్ ఫొటోస్ కూడా నేను డే లైట్ లో, అంటే మరీ సన్నీగా ఉన్నప్పుడు సన్ రైజ్ పడేలాగా అంత ఎండలో భగవంలాడే ఎండలో మెరుస్తూ ఉన్నప్పుడు అలా తీయను ఫొటోస్. డే టైంలో తీస్తాను, షాడోలో తీస్తాను. ఫొటోస్ నావి చాలా బాగుంటున్నాయి, ప్రోడక్ట్ ఫొటోస్ చాలా క్లియర్ గా ఉంటున్నాయని కూడా అడిగారు. నేను ఎలా తీస్తాను ఏంటి దాని గురించి కూడా మీకు, అంటే నేను ఎలా రికార్డ్ చేస్తాను, ఎలా రికార్డ్ చేస్తే అలాంటి అవుట్పుట్ వస్తుంది, అది కావాలన్నా కూడా నాకు చెప్పండి. నేనేం చేయను, రా ఫొటోసే యూజ్ చేస్తాను. ఎప్పుడన్నా నాకు కొంచెం బ్లరీగా అనిపిస్తే కనుక కొంచెం ఎడిట్ చేస్తాను, అది కూడా క్యాన్వాలోనే చేస్తాను, ఫ్రీగా చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చి కెమెరా ఎప్పుడైనా సరే మీరు ప్రోడక్ట్ ఫోటో తీసేటప్పుడు చాలా ఎక్కువ కేర్ తీసుకోండి. ఒక ప్రోడక్ట్ ఫోటో తీసేటప్పుడు మీరు తీసిన ప్రోడక్ట్ ఫోటో నచ్చితేనే కదా పర్చేస్ చేసేది. మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా, బెస్ట్ మెటీరియల్ యూజ్ చేసినా, ఫోటో సరిగ్గా రాలేదనుకోండి, అది యూజర్ కి కొనుక్కోవాలి అని అనిపించదు. మనం ఫొటోస్ చూసే కదా కొంటాము, మింత్రాలో అవనివ్వండి, అమెజాన్, నైకా ఫ్యాషన్, వీటన్నిటిలో కూడా ఫొటోస్ చూసే కొంటాము. సో ఫోటో ఎంత పర్ఫెక్ట్ గా రావాలి, మనకి అడ్వర్టైజింగ్ కి, ప్రమోషన్స్ కి బాగా యూజ్ అవుతుంది. సో ఫొటోస్ చాలా బాగా తీయాలన్నమాట, చాలా నీట్ గా తీయాలి, మంచి యాంగిల్స్ లో రావాలి. సో ప్రోడక్ట్స్ ఎలా ఫోటో తీసుకోవాలి, వీటి గురించి ఒక వీడియో కావాలన్నా చెప్పండి, డెఫినెట్లీ చేస్తాను. బట్ అన్ని ఒకేసారి చేయలేను కదా, ఒక సిరీస్ లో చేస్తాను. ఎక్కువ మంది ఏది అడుగుతున్నారో దాన్ని ఫస్ట్ చేస్తాను, రిమైనింగ్ తర్వాత అట్లా ఖచ్చితంగా ప్రతి టాపిక్ మీద పోస్ట్ చేస్తాను. ఈ ఛానల్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటది, మీ గ్రోత్ కి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది ఈ ఛానల్, మీ బిజినెస్ సక్సెస్ కి అండ్ మీ సక్సెస్ కి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ బ్లాక్ ఫ్రైడే అండ్ వై. ఎగ్జాక్ట్లీ బ్లాక్ ఫ్రైడే అంటే ఏంటో నాకు కూడా తెలియదండి. ఇయర్ లో వన్స్ కన్సిడర్ చేస్తారు, మేబీ వెస్ట్రన్ కల్చర్ అయి ఉండొచ్చు, దాన్ని ఎందుకు అట్లా కన్సిడర్ చేస్తున్నారు ఏంటి అని ఎప్పుడో ఒక 2-3 years బ్యాక్ చూసాను, కానీ అంత బాగా నాకైతే గుర్తులేదు. కాకపోతే ఇయర్లీ వన్స్ బ్లాక్ ఫ్రైడే అని చెప్పి ఒక రోజు డెడికేటెడ్ గా ఉంటుంది దానికి. ఆ రోజు ఏం చేస్తామంటే, అంటే మనం విధిగా రిచువల్స్ అలాంటివి ఏం కాదు, ఆ రోజు ఏంటంటే ఒక 2 days ముందు నుంచి ఒక 2 days తర్వాత వరకు బ్లాక్ ఫ్రైడే చేయాలని చెప్పి వెస్ట్రన్ కల్చర్ అటు సైడ్ బాగా ఆఫర్స్ ఎక్కువ పెడతారనమాట. ఇండియాలో కూడా నియర్లీ ఒక 5-6 years నుంచి స్టార్ట్ అయింది. అందుకే నేను కూడా స్క్రంచీ బౌస్ లో స్టార్ట్ చేశాను. బ్లాక్ ఫ్రైడే డే అది నియర్లీ ఒక 20% ఫ్లాట్ ఆఫర్ ఇచ్చారనమాట. చాలా మంది యూటిలైజ్ కూడా చేసుకున్నారు. అంతే, అంతకుమించి బ్లాక్ ఫ్రైడే అంటే ఎగ్జాక్ట్ రీజన్ నాకు కూడా తెలియదు, జస్ట్ గూగుల్ చేయండి. నెక్స్ట్, వేర్ హౌస్ వితౌట్ జిఎస్టీ జాయిన్ అవ్వచ్చా, ఒకవేళ అయితే మనీ ఏమైనా కట్టాలా. నాకు తెలిసి వేర్ హౌస్ అంటే మీరు వెబ్సైట్ అంటున్నారు అనుకుంటున్నాను. వేర్ హౌస్ అంటే నాకు అర్థం కాలేదు, మరి ఖచ్చితంగా వెబ్సైట్ అనే అనుకుంటున్నాను, అందుకే వెబ్సైట్ కి చెప్తున్నాను. వెబ్సైట్ కి జిఎస్టీ అవసరం లేదండి, మీరు ఓన్ గా క్రియేట్ చేసుకుంటే. వెబ్సైట్ మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు, దానికి ఏమీ మనకి జిఎస్టీ అవసరం లేదు. అండ్ గవర్నమెంట్ కి ట్యాక్సెస్ కూడా కట్టక్కర్లేదు మనకు ఓన్ గా వెబ్సైట్ ఉంటే. ఎందుకంటే మనం రీచబిలిటీ, అంటే ఇయర్ లో ఎంత ఇన్కమ్ దాటితే కదా మనం జిఎస్టీ పే చేయాలి. అంత ఇన్కమ్ దాటేంత బిజినెస్ ఉంటే డెఫినెట్లీ తీసుకోండి జిఎస్టీ. నాకు అంత బిజినెస్ ఉండదు, సో నాకు జిఎస్టీ అవసరం లేదు. వెబ్సైట్ కి కూడా నేను జిఎస్టీ ఏమీ తీసుకోలేదు. కాకపోతే వెబ్సైట్ వచ్చేసరికి నేను షాపిఫైలో తీసుకున్నానండి. షాపిఫై అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట. దాని ద్వారా చాలా మంది, ఇప్పుడు రీసెంట్ గా మనం ఇండియాలో కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో కానీ చాలా మంది ఈ కామర్స్ చేసే వాళ్ళందరూ కూడా షాపిఫై వెబ్సైట్స్ యూజ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే డిఫాల్ట్ గా టెంప్లెట్స్ ఇచ్చేస్తారు అనమాట. మనం కోడింగ్ రాసుకోవాల్సిన పని లేదు, వాళ్ళ టెంప్లెట్స్ యూజ్ చేసుకుని మన ఫొటోస్ అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాము. మన ఏదైతే టెక్స్ట్ పెట్టాలి అనుకుంటున్నాం, ప్రైస్ పెట్టాలి అనుకుంటున్నాం, డిస్కౌంట్స్ పెట్టాలి అనుకుంటున్నాం, అదంతా కూడా డ్రాగ్ అండ్ డ్రాపింగ్ లోనే ఉంటుంది. కొంచెం కష్టపడతాము. నా వెబ్సైట్ మొత్తం కూడా నేనే డిజైన్ చేసుకున్నాను కంప్లీట్ గా. ఇది కూడా ఫారినర్స్ వీడియోస్ చూసే చేసుకున్నాను. షాపిఫై అకాడమీ అని కూడా ఉంటుంది యూట్యూబ్ లో ఛానల్, దాన్ని చూసి కూడా కొంచెం మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉన్నాను. అంటే వెబ్సైట్ ఎప్పుడు కూడా మనకి రిఫరెన్స్ ఒక వెబ్సైట్ ఉండాలి. నేను ఒక వెబ్సైట్ తీసుకున్నాను, నాకు ఆ వెబ్సైట్ నచ్చింది, ప్రోడక్ట్స్ వాళ్ళు చూపించే విధానం నచ్చింది. సో మొత్తం ఓకే ఇలా ఉంది. సో అంటే డీటెయిల్ గా ఉండదు మీకు ఎప్పుడు కూడా యూట్యూబ్ లో. వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారా 3 hours వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ ఫాలో అయిపోండి అని చెప్పి అలా దొరకదు. నేను ఒక్కొక్క టాపిక్ తీసుకున్నాను. అంటే మెన్యూలో నెస్టెడ్ మెన్యూ ఉండాలి. అంటే నాకు ఇప్పుడైతే థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా కలిపాను. థ్రెడ్ బ్యాంగిల్స్ సపరేట్, క్రంచీ బౌస్ సపరేట్, అందులో బౌస్ సపరేట్, క్రంచీ సపరేట్, ఇలా నెస్టెడ్ గా ఉండాలంటే ఎలా, నేను అది యూట్యూబ్ లో కొట్టాను. షాపిఫైలో ఇలా ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి మనకి చాలా సజెస్టెడ్ వీడియోస్ వస్తాయి. అందులో ఒక 10-20 నేను చూసి వాటిలో ఏది బాగుంది, ఏది ఈజీగా ఉంది తీసుకుని వాళ్ళని ఫాలో అవుతూ చేశాను అనమాట. ఆ వెబ్సైట్ అయితే చాలా డిఫికల్ట్ గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కోడింగ్ అవసరం లేదు, మనకి కొంచెం టైం పెట్టాల్సి వస్తుంది, అంతేగాని కోడింగ్ అవసరం లేదు. అండ్ వెబ్సైట్ వచ్చేసరికి ఫస్ట్ డొమైన్ తీసుకోవాలండి. డొమైన్ అంటే ఏమీ లేదు, మన వెబ్సైట్ నేమ్ ఉంటుంది కదా. నాది వచ్చేసరికి scrunchybows.india.com. యాక్చువల్లీ నేను scrunchybows.com కే ట్రై చేశాను, బట్ అది ఆల్రెడీ ఎవరో తీసుకున్నారు, అయితే వాళ్ళు యూజ్ చేయట్లేదు.
ఆ డొమైన్ అయితే ఫ్రీగా లేదు, బట్ ఆ వెబ్సైట్ నేను కొడితే ఏం డొమైన్ రాలేదన్నమాట. సో అది ఫ్రీగా లేదు కాబట్టి నెక్స్ట్ నాకు .in లో దొరికాయి, .co.in లో దొరికాయి, బట్ నాకు అది వద్దు, .com లోనే కావాలి నాకు. సో నేను ఏం చేశాను అంటే scrunchybousindia.com, నేను ఇండియా బేస్ కాబట్టి వెబ్సైట్ నేమ్ లో అది కలిసేలాగా scrunchybousindia.com అని తీసుకున్నాను. అది వచ్చి డొమైన్ అనమాట. ఆ డొమైన్ కి మనం చార్జ్ చేస్తాము. డొమైన్ డొమైన్ కి ఉన్న కాంపిటీషన్ బట్టి డొమైన్ నేమ్ ప్రైస్ ఉంటుందండి. నేను నా డొమైన్ నేమ్ కి నియర్లీ ఒక 15 to 2000, 1500 నుంచి 2000 ఇన్ బిట్వీన్ ట్యాక్స్లతో కలిపి పే చేశాను. అది 1 year అనమాట. 1 year తర్వాత మళ్ళీ అది ఎక్స్పైర్ అయిపోతుంది. 1 year తర్వాత మళ్ళీ అదే డొమైన్ నేమ్ నేను యూజ్ చేయాలంటే మళ్ళీ 1 year కి నేను తీసుకోవాలి. 3 years కి 5 years కి కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఫస్ట్ ఇనిషియల్ గా ట్రైయింగ్ కదా, అంటే 1 year మాత్రమే తీసుకున్నాను. అండ్ షాపిఫై వెబ్సైట్ యూజ్ చేసేటప్పుడు కూడా మనం వాళ్ళ టెంప్లెట్స్ యూజ్ చేస్తున్నాం కదా మొత్తం అంతా, సో దానికి వాళ్ళకి నెలకి ఇంత అమౌంట్ కట్టాలి. అది వచ్చి మంత్లీ 2500 చార్జ్ చేస్తారండి షాపిఫై వాళ్ళు. ఇవి కాకుండా ట్రాన్సాక్షన్ చార్జెస్ ఉంటాయి. అంటే నా వెబ్సైట్ లో ఏంటంటే, అంటే షాపిఫైలో బేసిక్ కూడా ఉంటుంది అనమాట. బేసిక్ అయితే మంత్లీ ఒక 700 వరకు అవుతుంది. దానికి ఏంటంటే పేమెంట్ ఆప్షన్ ఉండదు. మీరు వెబ్సైట్ అంటే ఎట్లా, మీరు రాత్రి పడుకున్నప్పుడు 12ంటికి ఎవరైనా ఆ ప్రోడక్ట్ చూసి ఆర్డర్ పెట్టినా కూడా పేమెంట్ అయిపోయి ఉండాలి కదా. అలా అయిపోవాలంటే అలా తీసుకున్నాను నేను బేసిక్ వర్షన్. బేసిక్ కాకుండా ముందు స్టార్టర్ అని ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ అయితే కనుక మీకు పేమెంట్ ఆప్షన్ ఉండదు అనమాట. వెబ్సైట్ చూసుకుంటారు, అంటే వెబ్సైట్ లో ఉన్న ప్రొడక్ట్స్ అని చూసుకుంటారు, కానీ ఆర్డర్ ని ప్లేస్ చేయలేరు. ఆర్డర్ ప్లేస్ చేయాలంటే మళ్ళీ మీకు ఇన్స్టాగ్రామ్ లోనో వాట్సాప్ లోనో కాంటాక్ట్ అవ్వాలి. ఆ ఆప్షన్ అయితే 700 కి వస్తుంది మంత్లీ. అది కూడా ట్రాన్సాక్షన్ చార్జెస్ కాకుండా. ట్రాన్సాక్షన్ చార్జెస్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఫర్ సపోజ్ మీకు 1000 రూపీస్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, 1 to 2% నుంచి 4%, 5% వరకు ఉంటాయి ట్రాన్సాక్షన్ చార్జెస్. 5% అనుకోండి ఫర్ సపోజ్. మీకు 1000 రూపీస్ ఆర్డర్ ఏదైనా వచ్చింది అంటే అందులో 5% అంటే 50 రూపీస్ మీరు ట్రాన్సాక్షన్ కి పే చేయాలన్నమాట. సో అట్లా ఉంటుందన్నమాట. 5% అంటే 2% అంటే 20 రూపీస్ పే చేస్తాము. అది కూడా వచ్చిన ఆర్డర్ లో 2%. ప్రతిసారి ఇట్లా 20 15 అని కాదు. 5000 ఆర్డర్ వస్తే దాంట్లో 2%, 5% ఇట్లా ఉంటుందన్నమాట. ఈ చార్జెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయండి. ఒకవేళ మీకు నేను ఇనిషియల్ కంప్లీట్ నాకు వెబ్సైట్ కావాలి అంటే, వెబ్సైట్ ఎలా ఉంటుంది మొత్తం అంతా ఆ ఫీచర్స్ కావాలి, బట్ మనీ వద్దు, ఫ్రీగా కావాలి అంటే స్విగ్గీ మినీస్ ఆప్షన్ ఉందండి. రీసెంట్ గా లాంచ్ చేశారు స్విగ్గీ మినీస్ ఆప్షన్. అందులో కూడా మీరు వెబ్సైట్ లో ఉన్నట్లే ఉంటుంది మొత్తం అంతా కూడా. పేమెంట్ కూడా ఏ టైంలో చేసినా అయిపోతుంది. అయితే స్విగ్గీ మినీస్ లో ఎలా ఉంటుంది అంటే, మీకు ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, 100 రూపీస్ ఆర్డర్ మీకు చూపిస్తుంది. మీరు కన్ఫర్మ్ చేయాలి ఫస్ట్. మీషోలో ఎలా కన్ఫర్మ్ చేస్తారో అట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ అని. డిక్లైన్ చేసుకున్నా మీకు ఏమి ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండవు. డిక్లైన్ అయితే డిక్లైన్, మీకు ఏ రీజన్ అన్నా పెట్టుకోవచ్చు. యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ చేశారనుకోండి, ఆ తర్వాత మీరు ప్రాసెసింగ్ మొత్తం చేసి దాంట్లో సెల్ఫ్ షిప్పింగ్ లేకపోతే వాళ్ళ ద్వారా స్విగ్గీ ద్వారా అవుతారా అని కూడా ఉంటుంది. మీరు సెల్ఫ్ షిప్ చేసుకోవచ్చు. మీరే తీసుకెళ్లి ఇండియా పోస్ట్ లోనో డెలివరీ ద్వారానో ఇవ్వచ్చు, లేదా స్విగ్గీ వాళ్ళకి చెప్పారు అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. బిల్ అమౌంట్ లోంచి డెలివరీ ఛార్జెస్ ఏమైతే ఉంటాయో అవి కట్ చేసుకుంటారు. ప్రోడక్ట్ కస్టమర్ కి రీచ్ అయిపోయిన తర్వాత, అక్కడ కస్టమర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు మీ అకౌంట్ లోకి అమౌంట్ వస్తాయి అనమాట. అప్పుడు దాకా స్విగ్గీ హోల్డ్ చేసి ఉంచుతుంది ఆ అమౌంట్ మొత్తాన్ని. ఇలా ఉంటుంది. అది వెబ్సైట్ అనుకోండి, మీరు వీక్లీ పెట్టుకుంటే వీక్లీ వచ్చేస్తాయి అమౌంట్, మంత్లీ పెట్టుకుంటే మంత్లీ, డైలీ అయితే డైలీ కూడా వచ్చేస్తాయి. అయితే స్విగ్గీలో మాత్రం అట్లా రావు. కస్టమర్ కి ఖచ్చితంగా ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాతే వస్తాయి, సేమ్ మీషో లాగానే. కాకపోతే మీషోకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, స్విగ్గీ మినీస్ అనేది రీసెంట్ గా స్టార్ట్ అవుతుంది. మీరు మీషోలో ఏపీలో మాత్రమే, అంటే ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ లో మాత్రమే సెల్ చేయగలరు. బట్ స్విగ్గీ మినీస్ లో వచ్చి ఇండియా మొత్తం మీరు ప్రోడక్ట్ ని సెల్ చేయొచ్చు. డెలివరీ చార్జెస్ పెట్టాలి ఎక్స్ట్రా అనుకుంటే అది కూడా మీరే సెట్ చేసుకోవచ్చు. రిటర్న్స్ అలాంటివి పెట్టకుండా కూడా మీరే చేంజ్ చేసుకోవచ్చు. రిటర్న్స్ ఆప్షన్ లేకుండా కూడా మీరే సెట్ చేసుకోవచ్చు. రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదు. చక్కగా మీరు ఆర్డర్ వచ్చింది, డెలివరీ చేశారు, అంతే. వన్స్ మీరు ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేయలేరు అనమాట. సో అన్ని రకాలుగా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే, ఆ వెబ్సైట్ ని మీరే ప్రమోట్ చేసుకోవాలి. ఈవెన్ షాపిఫైలో నేను క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ అయినా సరే మీరే ప్రమోట్ చేసుకోవాలన్నమాట. మీషో లాగా ఎక్కువ మంది ఒకేసారి మీ వెబ్సైట్ ని చూడలేరు, మీ ప్రొడక్ట్స్ ని చూడలేరు అనమాట. ఎందుకంటే మీషో ఆల్రెడీ పాపులర్ అయింది కాబట్టి మీషో అప్లికేషన్ ఓపెన్ చేసి కొన్ని లక్షల మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ ఆర్డర్లు వస్తాయి. స్విగ్గీ మినీస్ లోను వెబ్సైట్ లోను ఆర్డర్స్ తగ్గిపోతాయి మీకు, ఎందుకంటే మీరు ప్రమోట్ చేసుకోవాలి. మీరు ప్రమోట్ చేసుకుంటే తప్ప ఆ పేజ్ ఎవరు ఓపెన్ చేయరు, ఎవరు చూడరు. మీరు ప్రమోట్ చేసుకున్న తర్వాత ఆ పేజ్ ఎవరైతే ఓపెన్ చేస్తారో చూసిన వాళ్ళకి నచ్చితే అప్పుడు ఆర్డర్ వస్తుంది. అదే డిఫరెన్స్ అనమాట. ఒకవేళ మీరు స్విగ్గీ మినీస్ లో ఎలా ఓపెన్ చేయాలి, మీకు వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అంటే కనుక చెప్పండి, ఇందులో కూడా వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్, ఇవి మీషోలో ఆర్డర్ చేశారా లింక్ చెప్పాను కదండి. ఇవి అయితే కనుక నేను విస్తా ప్రింట్ లో ఆర్డర్ చేశాను, మీషోలో కాదండి. మీషోలో రావు, ఎందుకంటే మీరు మీ ఓన్ బ్రాండ్ కదా అక్కడ కనిపిస్తుంది. మీషోలో అట్లా ఓన్ బ్రాండ్ తో ఉండవు కదా. ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని పేజెస్ ఉంటాయండి, మళ్ళీ ఇంకా ఎక్కువ చార్జ్ చేస్తారు. వాటికన్నా విస్తా ప్రింటే చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువకి ఇస్తారు. మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసాను నేను కొన్ని పేజెస్ ఇచ్చేవి. బల్క్ ఆర్డర్ చేసుకోవాలి, కాస్ట్ ఎక్కువే పడుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకు విస్తా ప్రింట్ లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది, బట్ క్యాన్సిల్ చేయకండి. ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కదా అని చెప్పి తీరా మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ పెట్టామనుకోండి, అవతల వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది. మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళ నష్టాన్ని కూడా మీరు ముందే గెస్ చేయాలి. మీ ఓన్ బ్రాండ్ తో ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత మీరు క్యాన్సిల్ చేస్తే వాడికి ఏ రకంగానూ యూజ్ అవ్వదు అది.
లాస్ అవుతుంది. సో అట్లా చేయొద్దు. మీరంతా చూసుకోండి. 300 దగ్గర అసలు మీరు ఎంత తక్కువ ఆర్డర్ పెట్టినా కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందన్నమాట. ఫ్రీ షిప్పింగే ఇస్తారు. ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉండవు. ఇన్‌స్టాగ్రామ్‌లో షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మినిమమ్ ఇంత క్వాంటిటీ అని ఉంటుంది. విస్టా ప్రింట్‌లో అవేమి ఉండవు. మ్యామ్ బ్యాంగిల్స్ సూపర్‌గా ఉన్నాయి. నాకు కావాలి. థ్రెడ్ లోపల బ్యాంగిల్ ఏంటి చెప్పండి ప్లీజ్ రిప్లై. థ్రెడ్ లోపల బ్యాంగిల్ వచ్చి ప్లాస్టిక్ అండి. నేను ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాను. అంటే ట్రాన్స్‌పోర్ట్‌లో గ్లాస్ బ్యాంగిల్స్ అయితే అంటే మట్టి గాజులు అయితే పగిలిపోతాయి కదా ట్రాన్స్‌పోర్ట్‌లో. అందుకే నేను అసల రిస్క్ చేయనన్నమాట. ఒకవేళ పెళ్లి కూతురికి ఎవరికైనా కావాలంటే పెళ్లి కూతుర్లు మట్టి గాజులే వేసుకుంటారు కాబట్టి ఒకవేళ అలా ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే కనుక నేను చేస్తాను. గ్లాస్ బ్యాంగిల్స్ కూడా చేస్తాను. బట్ డైరెక్ట్ షిప్పింగ్ ఉంటుంది. మీరు ఈ నియర్ బై ఉండి లేదా ఎవరైనా చుట్టాలు ఇక్కడ నియర్ బై ఉండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటే అట్లా చేస్తాను తప్ప ట్రాన్స్‌పోర్ట్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా ప్లాస్టిక్ బ్యాంగిల్సే ఇస్తానండి. వెబ్‌సైట్‌లో థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేశానండి. మీరు చెక్ చేయొచ్చు. థ్రెడ్ బ్యాంగిల్స్‌లో కూడా ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ చేయలేదు. ఒక 2, 3 చేసినట్లున్నాను. రిమైనింగ్ కూడా చేస్తాను. మీకు 2 ఆప్షన్స్ వస్తాయన్నమాట. డిఫాల్ట్ కలర్ ఒకటి, కస్టమైజ్డ్ కలర్ ఒకటి. అంటే ఫోటోలో ఏ కలర్ ఉందో అదే కలర్ కావాలి అంటే డిఫాల్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. వెంటనే మీ ఆర్డర్ తీసేసుకుంటాను. కస్టమైజ్డ్ కలర్ అంటే కనుక అక్కడ కూడా మీరు వెంటనే పేమెంట్ అయిపోతుంది. నేను వెయిట్ చేస్తానన్నమాట. మీరు కస్టమైజ్డ్ కలర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆర్డర్ వచ్చిన తర్వాత నేను వెయిట్ చేస్తాను. లేదా నేనే మీకు వాట్సాప్‌లో రిప్లై ఇస్తాను, మెసేజ్ చేస్తాను, కాల్ చేస్తాను. మీకు ఏ కలర్ కావాలి ఏంటి మీరు కస్టమైజేషన్ అడిగారు కాబట్టి అంటే కస్టమైజేషన్ అంటే కుందన్స్‌లో వాటిలో రాదండి. ఓన్లీ థ్రెడ్‌లో వస్తుంది. థ్రెడ్ కలర్స్‌లో మీ శారీకి తగ్గట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఆ 2 ఆప్షన్స్‌లో మీరు మీ చాయిస్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఎలా సేల్ చేయాలి? ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఎలా రిజిస్టర్ చేయాలి సిస్టర్? ఇదైతే నేను చెప్పానండి. చూసారు కదా! సేమ్. ఒక్కసారి మీరు ఛానెల్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్ వీడియోస్ ఉంటాయన్నమాట. ఎలా రిజిస్టర్ అవ్వాలి మీషోలో అనేది నేను క్లియర్‌గా పెట్టానన్నమాట. జీఎస్టీ నంబర్ లేకుండా మీషోలో అమ్మడం ఎలా అని. మీరు దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. మీషోలో స్క్రంచీస్ సేల్ చేద్దామని చూస్తే వాళ్ళు షిప్పింగ్‌కి 272 యాడ్ చేశారు. నేను 100 పెట్టాను. టోటల్ 372 పర్ కస్టమర్. ఇట్ ఈస్ వెరీ పెయిన్‌ఫుల్. అందుకే స్టాప్ చేసేసాను. చూసారు కదండి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. యాక్చువల్లీ నేను మీషోలో సెల్ చేయకపోవడానికి కూడా మెయిన్ రీజన్ అంటే ఎవరండి కొనేది అసలు ₹100 ఐటమ్ ₹272 షిప్పింగా. ఇది చాలా లాస్ బిజినెస్ అన్నమాట మీషోలో. అండ్ హాయ్ అక్క ఈ కామర్స్ కూడా డెలివరీ హాయ్ అక్క ఈకామ్ ఎక్స్ప్రెస్ కూడా డెలివరీ 1 లాగానేనా? ఐడియా లేదండి ఈకామ్ ఎక్స్ప్రెస్. నేనైతే డెలివరీ ఒక్కటే యూజ్ చేస్తున్నాను. షిప్ రాకెట్ గురించి విన్నాను. బట్ అది ఒక్కోసారి పార్సల్ సరిగ్గా డెలివరీ అవ్వదని విన్నాను. అంటే ఓన్లీ డెలివరీతో మాత్రమే నేను ప్రోడక్ట్ డెలివరీ చేస్తాను. నెక్స్ట్ హాయ్ సిస్టర్ నేను కూడా మీషోలో థ్రెడ్ బ్యాంగిల్స్ సేల్ చేద్దామని అనుకుంటున్నాను. బ్యాంగిల్స్కి అయితే ఏ సైజ్ కవర్స్ తీసుకోవాలి? అక్కడ బ్యాంగిల్స్ కవర్స్కి సైజెస్ ఏమి ఉండవండి. ఒక బాగా పొడుగ్గా లేదా చిన్నగా నా దగ్గర ప్రజెంట్ లేవు. నేను ప్రెసెంట్ ఇక్కడ లేదనుకుంటా. నేను మామూలుగా స్క్రంచీస్ బౌల్స్కి యూజ్ చేస్తాను కవర్స్. వాటిలోనే పెట్టి అమ్మేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈ కవర్స్ అయినా వేస్ట్ అయిపోతాయి కదా. అట్లాగో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో కవర్ కొనటం ఎందుకు? సో నేను వీటిలోనే ప్యాక్ చేస్తున్నాను. బ్యాంగిల్స్కి చుట్టే కవర్స్ అయితే కనుక ఎక్కువ సైజెస్ అయితే ఏముండవు. మీరు ర్యాపింగ్ షీట్ కూడా ట్రై చేయొచ్చు. నేను చాలా మందిని చూశాను ర్యాపింగ్ షీట్ కూడా యూజ్ చేస్తున్నారు. అది బాగానే ఉంటుంది. నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ. నైస్ ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. Please Akka do video on online business and how to work in Meesho, how to launch our products in Meesho and how to start YouTube. And I wanna start a silk thread bangles and artwork in business in online. Can you please help me? Please do full video Akka. ఇందులో మీరు ఆన్లైన్లో సెల్ చేయడం ఇన్స్టాగ్రామ్లో వరకు తీసేస్తే రిమైనింగ్ మొత్తం నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. మీషోలో ఎలా సెల్ చేయొచ్చు ఏంటి అని. అది ఫుల్ వీడియోనే ఉంది. చాలా మంది పాపం చూడట్లేదు అంత పెద్ద వీడియో ఉండేసరికి. అది 1 అవర్ వీడియో ఉన్న వర్తీ వీడియో అండి. మనం బిజినెస్కి అన్ని ఫ్రీగా ఉండాలంటే ఎలా వస్తాయి చెప్పండి? ఇప్పుడు నేను ఉన్నాను క్యాన్వాలో చేస్తున్నా ఎడిటింగ్ ఫ్రీ. వెబ్సైట్ ఇవన్నీ కూడా తక్కువలో అయ్యేలా చూసుకుంటా. అప్పుడు ఇప్పుడు పెట్టాను. అందులో కూడా మీకు ఫ్రీ ఆప్షన్ ఇచ్చా. స్విగ్గీ మినీస్, మీషోలో జీఎస్టీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఫ్రీ. ఇంకా అన్ని ఫ్రీగా అయిపోవాలి అంటే టైం పెట్టాలి కదా. టైం అన్నా మినిమం పెట్టాలి. టైం కూడా పెట్టకుండా ఎట్లా అయిపోతాయి? మనం టైం పెడితేనే అవుతూ ఉంటాయి. సో మీకు టైం పెట్టండి. ఆ ఫుల్ వీడియో చూడండి. ఇందులో ఇది మొత్తం కూడా ఒకే వీడియోలో ఉంది. మీరు ఆన్లైన్లోనే బిజినెస్ చేయొచ్చు మొత్తం అంతా కూడా. మీరు హెయిర్ బ్యాండ్లో ఎలాస్టిక్ ఏది యూస్ చేస్తున్నారు చెప్పండి ప్లీజ్. నాకు అస్సలు దొరకటం లేదు. లింక్ అయినా ఇవ్వండి. నేను స్క్రంచీ బౌస్కి సంబంధించి ఒక్క సాటిన్ ప్రింట్స్ తప్ప రిమైనింగ్ మెటీరియల్ మొత్తం కూడా డైరెక్ట్గానే పర్చేస్ చేస్తానండి. ఆన్లైన్లో అస్సలు పర్చేస్ చేయను. నాకు డైరెక్ట్గా ఏది దొరుకుతుందో దాంతోనే చేస్తాను. ఈ కార్డ్స్ అనుకోండి నేను చెప్పాను విస్తా ప్రింట్లో ఆర్డర్ చేశానని. ఇది నాకు ఎక్కడ దొరుకుతాయి ఏంటి తెలుసు. వాళ్ళు డిఫాల్ట్ పెద్ద సంస్థ కాబట్టి ఖచ్చితంగా అది ఆపేరు. 2 సార్లు దీన్ని తీసుకున్న తర్వాత ఇది కంటిన్యూ అయిపోతుంది. మహా అయితే ప్రైస్ పెరుగుతుందంటే. సో నేను దీంట్లో ఆర్డర్ చేస్తాను. అండ్ మెటీరియల్కి వచ్చేసరికి మొత్తం అంతా కూడా నేను డైరెక్ట్గానే తీసుకుంటానండి. మీరు ఎలాస్టిక్ అడిగారు కదా, మీరు నమ్మరు నేను ఎన్ని ఎలాస్టిక్స్ మీద ట్రై చేశాను. ఈ ఎలాస్టిక్ చూసారా లా ఉంది కానీ
సాగుతుంది, ఎక్కువ సాగదనమాట, మందం వచ్చేస్తుంది. మీరు ఇంతవరకు తీసుకున్నారనుకోండి, అంటే బ్రెస్ట్ సైజ్ తీసుకుంటాం కదా ఎలాస్టిక్, ఇక్కడ దాకా తీసుకుంటే ఇదెంత సాగుతుంది, మందం వచ్చింది. సో వేస్ట్ అయిపోతుంది. ఇలా బోల్డ్ అంత ఎలాస్టిక్ నేను పక్కన పడేసిందే ఉంది, ఇది దేనికి యూజ్ చేయకుండా. సో ఎలాస్టిక్ మొత్తం కానీ ఏదైనా సరే నేను డైరెక్ట్ గానే తీసుకుంటానండి, ఆన్లైన్ కాదు. ఎందుకంటే నచ్చదనమాట. ఇదైనా సరే నేను డైరెక్ట్ తీసుకున్నాను. డైరెక్ట్ తీసుకున్నా కూడా చూసారా ఎంత మోసపోయాను నేను. ఇవన్నీ కూడా మీకు టైలరింగ్ మెటీరియల్స్ దొరుకుతాయి కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి. వెడల్పుగా ఉండేది యూజ్ చేసేదాన్ని, వెడల్పు బద్దీ లాంటిది ఇనీషియల్ గా. అది నచ్చలేదు నాకు. నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళాను. రౌండ్ లో లావు, సన్నం, బాగా సన్నం, ఇట్లా అసలు లెక్కలేనని మోడల్స్ వాడాను అనమాట. దాంట్లో పనికొచ్చినాయి. ప్రజెంట్ అయితే ఓకే, సన్నగా ఉన్న మోడల్ బాగుంటుంది, అందుకే అది యూజ్ చేస్తున్నాను. రిమైనింగ్ మొత్తం పక్కన తీస్తాను. ఇంకా చూపిస్తాను నా మెటీరియల్స్. చూసారా, ఇవన్నీ కూడా నేను డైరెక్ట్ గానే తీసుకుంటానండి, నియర్ బై షాప్స్. మా ఇంటి దగ్గర ఫ్యాన్సీలో కొన్ని తీసుకుంటాను. ఇది విజయవాడ వన్ టౌన్ ఫేమస్ కాబట్టి వన్ టౌన్ లో కొన్ని తీసుకుంటాను. చూసారా, టిక్ టాక్స్. టిక్ టాక్స్ కూడా మీ ఇక్కడ తీసుకోను. టిక్ టాక్స్ లాంటివి కొంచెం మంచివే తీసుకుంటాను. ఎందుకంటే మీరు తీరా కొన్న తర్వాత 2 సార్లు లూజ్ అయిపోయింది అనుకోండి, మనీ వేస్ట్ కదా. కొంచెం బాగా క్వాలిటీ ఉన్నవి, హార్డ్గా ఉన్నవి తీసుకుంటాను అనమాట టిక్ టాక్స్. అండ్ గోల్డ్వి, ఇందులోనే గోల్డ్ టిక్ టాక్స్. ఇవేమొచ్చి మహిళా క్రియేషన్స్ కి కుందన్ అంటించడానికి, వాటికి కొంచెం గోల్డ్ అయితే బాగుంటుంది కదా కుందన్స్ కి, అలా తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ చూసారా, ఇట్లా షీట్స్ చొప్పున తీసుకుంటాను అనమాట. ఇవి కూడా వన్ టౌన్ లోనే తీసుకున్నాను నేను. ఇందులోనే 2 సైజెస్ ఉంటాయండి. స్క్రంచింగ్ హూప్స్ రీసెంట్ గా పెట్టాను కదా 70 రూపీస్ వి, వాటికి అయితే ఒకటి వాడతాను. స్క్రంచింగ్ హూప్స్ అది వాడతాను. ఈ చిన్నవి ఎలా డిజైన్ చేయాలో తెలియదు, తీసుకుంటాను అనమాట. ఇట్లా తీసుకుని పక్కన పెడుతూ ఉంటాను. ఇట్లా వేస్టేజ్ చాలా అవుతుంది. ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది ఖాళీ ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ క్లిప్స్. క్లిప్స్ కూడా ఇవ్వండి, అలిగేటర్ క్లిప్స్ అన్నమాట. ఇవి కూడా నేను బయట తీసుకున్నాను. ఇట్లా ఉంటాయి కదా, అలిగేటర్ క్లిప్స్ అంటారు వీటిని. ఇందులో 2 సైజెస్ వస్తాయండి. పెద్ద బౌస్ అయితే ఇవి వాడతాను, చిన్న బౌస్ అయితే కనుక చిన్నవి వాడతాను. అండ్ బ్యారెట్ క్లిప్స్, వీటిని బ్యారెట్ క్లిప్స్ అంటారు. ఇవన్నీ కూడా వన్ టౌన్ లోనే దొరుకుతాయండి. అయితే వన్ టౌన్ లో ఏ షాప్ లో దొరుకుతాయని మాత్రం అడగండి ప్లీజ్. మీరు కొంచెం కష్టపడాలన్నమాట ఆ విషయంలో. మీరు ఓన్ గా తిరిగి చూసుకుని తెలుసుకోవాలి. ఇంకా అది కూడా చెప్పేస్తే కష్టం కదా, ఆ షాప్ వాళ్ళు రేట్ ఎక్కువ పెంచేస్తారు, లేకపోతే అమ్మడం మానేస్తారు, నాకు ఇబ్బంది. సో నేనైతే క్లియర్ గా చెప్పాను, ఇవన్నీ కూడా నేను వన్ టౌన్ లోనే తీసుకున్నాను మెటీరియల్ మొత్తం. అండ్ ఇందులో గోల్డ్ కూడా యూజ్ చేస్తాను. ఇదిగోండి, అలిగేటర్ క్లిప్ చిన్నదన్నమాట ఇది. వీటికి కుందన్స్ అయితే కనుక మహిళా క్రియేషన్స్ లోకి చిన్నది యూజ్ చేస్తాను. సిల్వర్ అయితే కనుక పెద్దది. అండ్ బ్లాక్ కూడా తీసుకున్నాను రీసెంట్ గా, అంటే సిల్వర్ వి రస్ట్ వస్తున్నాయి, అందుకే చిన్నవి తీసుకున్నాను. మీరు కావాలంటే అమెజాన్, మీషో వీటిలో కూడా దొరుకుతాయండి అవి. ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని అమ్మే సైట్స్ ఉంటాయి, కాకపోతే వాళ్ళకి షిప్పింగ్ ఎక్కువ కట్టాలి కదా, అందుకే నేను డేర్ చేయను అనమాట. అండ్ మెటీరియల్ కూడా క్వాలిటీ సరిగ్గా రాదు. వన్ టౌన్ అయినా సరే క్వాలిటీ సరిగ్గా రాదు, కొన్ని రస్ట్ వస్తాయి. నా దగ్గర చూపిస్తాను చాలా మెటీరియల్. ఇదిగోండి, ఈ క్లిప్స్ మొత్తం కూడా రస్ట్ వచ్చేసినాయి అసలు పూర్తిగా. ఈ పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట, ఇట్లా రస్ట్ వచ్చినాయి. వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, అందుకే ప్రైసింగ్ కూడా అన్ని క్యాలిక్యులేట్ చేసి చేసుకుంటాము. అట్లా చెప్పి వేస్టేజ్ మీకేం వెయ్యనండి, నేనే వేసుకుంటాను. ప్రాఫిట్ ఉండదు, అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా జనాలు, తెగ అసలు ప్రాఫిట్ పైసానే అట్లా ఏమి ఉండదు. లాస్ కూడా ఉంటుంది, అన్ని తీసుకోవాలి, అన్ని ఒకేసారి రాదు కదా. అండ్ ఇంకోటి ప్రింట్స్ గురించి చెప్పమన్నారండి. సాటిన్ ప్రింట్స్ మీకు ఎవ్వరు చెప్పరు, డెఫినెట్లీ ఎవ్వరు చెప్పరు, 1000% చెప్పరు. ఒకవేళ ఏ ఒక్కరికి తెలిసినా కూడా అది మొత్తం ఈ పాటికే పబ్లిక్ అయిపోయేది యూట్యూబ్ లో కానీ అన్నిట్లోనూ. అవ్వలేదు అంటే ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారో అర్థం చేసుకోండి ప్రింట్స్ విషయంలో. సో ప్రింట్స్ రాలేదు అంటే మీరు బిజినెస్ ఆపేయక్కర్లేదు. నేను 1 ఇయర్ అవుతుందండి, నియర్లీ 1 ఇయర్ బిజినెస్ ఎలా చేశాను, సేల్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ప్రింట్ వల్ల బిజినెస్ అవ్వదు. మీరు ఫ్యాబ్రిక్ తీసుకోండి, సాటిన్ ఒకటి, రేయాన్ ఒకటి, కాటన్ ఒకటి, ఆర్గాన్జా ఒకటి. ఆర్గాన్జాలో ప్రింట్స్ వస్తాయి, ఆర్గాన్జా మీకు నియర్ బై దొరుకుతాయి కదా. సాటిన్ ప్రింట్స్ ఒకటే మనకు బయట దొరకవు, రేయాన్ ప్రింట్స్ దొరుకుతాయి. వీటన్నిటితోనూ నేను బిజినెస్ చేశాను. అవన్నీ కూడా నేను తీసుకునేదాన్ని, తీసుకుని నేను నచ్చినట్లు డిజైన్ చేసేదాన్ని. ఒకే ఫ్యాబ్రిక్ తో 3-4 రకాలుగా, క్లిప్స్ అని, బౌస్ అని, ఇంకా చాలా రకాలుగా. ఒకవేళ అప్పటికి ఎక్కట్లేదు, నాకు ఇంకా కొత్త మోడల్ కావాలనుకోండి, ఎంబ్రాయిడరీ చేయండి. నా దగ్గర ఎంబ్రాయిడరీ బౌస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను అట్లాగే ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. స్టార్టింగే నాకు 100% తెలియాలి అంటే అవ్వదు. మీకు 75%, 60% తెలిసినా కూడా రిస్క్ తీసుకుని ట్రై చేయొచ్చు. తర్వాత నిదానంగా తెలుస్తాయి. మీకు సేల్స్ పెరగాలి, అసలు కస్టమర్స్ పెరగాలి, మీ ఛానల్ డెవలప్ అవ్వాలి, ఎక్కువ మందిలోకి వైరల్ అవ్వాలి, పబ్లిక్ అవ్వాలి, ఇవన్నీ అవడానికి టైం పడుతుంది కదా. మీరు ఇనిషియల్ గానే సాటిన్ ప్రింట్స్ తీసుకొచ్చేసి పెట్టేస్తే అందరికీ తెలిసిపోతాయి, అందరూ తీసేసుకుంటారు అనుకోవద్దు. ఇంత చేసినా కూడా సేల్స్ దానికి తగ్గట్లే ఉంటాయి. ఒకసారి ఉంటాయి, ఒకసారి ఉండవు. మీరు నంబర్, నాకు ఒక 2 మంత్స్ అసలు ఆర్డర్సే లేవు, ఖాళీ కూర్చున్నాను నేను. ఆ 2 మంత్స్ లో బోల్డ్ అని
కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేశాను, మళ్ళీ తర్వాత ఆర్డర్స్ పెరిగాయి. ఇట్లా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి, స్టార్ట్ అయితే చేయండి. ఏదో ఒక ఐటెం లేదని చెప్పి ఆగద్దు. అవి కొన్ని కొన్ని ఎవరు చెప్పారనమాట మనకి. అక్క మీరు ప్యాక్ చేసిన ఆర్డర్స్ తీసుకెళ్ళడానికి మీషో పికప్ బాయ్ని పంపిస్తుందా, లేకపోతే మీరు వేరే డెలివరీ సర్వీస్ పెట్టుకున్నారా? మీషో నుంచి వచ్చిన ఆర్డర్ అయితే కనుక మీషోనే పంపిస్తుందండి. విడిగా ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న ఆర్డర్స్ అయితే కనుక నేను డెలివరీ నుంచి పంపిస్తాను. హాయ్ సిస్టర్, మొబైల్లో ఆప్షన్స్ చెప్పండి సిస్టర్ ప్లీజ్. ఇది జిఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి అడిగారండి, అది ఐ మీన్ ఎన్రోల్మెంట్ నెంబర్ గురించి. మొబైల్లో అయినా కూడా సేమ్ అంతేనండి. మీరు అదే వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, అయితే పక్కన మెనూ ఓపెన్ చేసి డెస్క్టాప్ వర్షన్ అని సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ ఈ ఆప్షన్స్ అన్ని వస్తాయి. నేను మొబైల్లో ఎక్కువ చేయను, కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోతాయని చెప్పి ఎక్కువ ల్యాపీనే యూజ్ చేస్తాను. వావ్ సూపర్ మ్యామ్, ఫ్యాబ్రిక్ నేమ్ ఏంటి? ఫ్యాబ్రిక్స్ వచ్చి సాటిన్ ప్రింట్స్ అండి. బ్యాంగిల్స్ ఏంటి మ్యామ్, ఫైబరా గ్లాస్? ఫైబర్ అండి, ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాను. సిస్టర్ సెల్లర్గా ఎలా జాయిన్ అవ్వాలి, ప్రోడక్ట్ పిక్ ఎలా అప్లోడ్ చేయాలి చెప్పండి ప్లీజ్. ఫుల్ వీడియో ఉందండి, చెక్ చేయండి. జిఎస్టీ తీసుకుంటే అమౌంట్ కడుతూ ఉండాలా, ఏమైనా ప్రాబ్లం వస్తుందా? జిఎస్టీ తీసుకుంటే మీరు గవర్నమెంట్కి అమౌంట్ ఏం కట్టక్కర్లేదండి, కాకపోతే రిటర్న్స్ ఫైల్ చేయాలి. రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఎట్లా ఉంటుందంటే, మీరు ఫర్ సపోజ్ ఒక నెలలో 1000 రూపీస్ సేల్ చేశారనుకోండి, 3-4 ఆర్డర్లు వచ్చినాయి, చిన్న చిన్న ఆర్డర్లు 200, ఒక 1000 బిల్ అయ్యింది మీకు ఆ నెల మొత్తం కలిపి. ఆ 1000 రూపీస్ మీద రిటర్న్స్ ఫైల్ చేయాలన్నమాట. ఫైల్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. అదంతా కూడా ఆన్లైన్లోనే అవుతుంది. అదంతా మీరు ఓన్ చేయలేరు, ఖచ్చితంగా సీఏ దగ్గరికి వెళ్ళాలి, చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి. అలా చేసినందుకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు 1000 కానీ 500 కానీ. అంటే మీరు ఫైల్ చేసే అమౌంట్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు అనమాట. మినిమం 1000 ఉంటుంది నాకు తెలిసి, నాకు అంత క్లియర్గా తెలియదండి. నేను కూడా నా ఫ్రెండ్స్ని కొంతమంది సీఏ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కుని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆ నెల మొత్తం ఏం సేల్ లేదు, 0 సేల్స్ అనుకోండి, అయినా మీరు ఫైల్ చేయాలి. నల్ సేల్స్ అనమాట. దానికి కూడా అమౌంట్ తీసుకుంటారు వాళ్ళు. ఫ్రీగా అయితే ఏం చేయరు, ఖచ్చితంగా సీఏ వాళ్ళు మాత్రమే చేయాలి. ప్రతి నెల చేయాలి జిఎస్టీ తీసుకున్నప్పటి నుంచి. హ్యాండ్మేడ్ జ్యువెలరీ సారీ, మీషోలో ప్రోడక్ట్ సెల్ చేయడానికి మనం మనీ ఏమన్నా పే చేయాలి అంటే ఎంతవరకు పే చేయాలి? మీషోలో సెల్ చేయడానికి మీరేం అమౌంట్ పే చేయగలేదండి, అంతా కూడా ఫ్రీ అనమాట. మీషో ఎట్లాగో డెలివరీ ఛార్జెస్లో మనకి తెలియకుండా అమౌంట్ వసూలు చేస్తుంది. సో అఫీషియల్గా అయితే వాళ్ళు ఏమి అమౌంట్ తీసుకోరనమాట, అంతా ఫ్రీనే అని చెప్తారు. బట్ ఇండైరెక్ట్గా బయ్యర్ దగ్గర నుంచి తీసుకుంటారు, మన దగ్గర నుంచి కాకపోయినా. ఇంకా నేను మీ వీడియో చూసి మీషోలో సెల్ చేస్తున్నా, నాకు 3 ఆర్డర్స్ అయితే వచ్చాయి, బట్ నేను 21 ప్రోడక్ట్స్ అప్లోడ్ చేశాను. అందులో 8 మాత్రమే అప్లోడ్ అయ్యాయి, మిగతావి పిక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఎస్కేయూ దగ్గర నాకు ప్రాబ్లం వస్తుంది, ఎస్కేయూ ఎలా పెట్టాలి ఒకసారి చెప్పండి అక్క. ఎస్కేయూ అయితే చెప్పాను కదండి, ఎస్కేయూ అనేది స్టాక్ కీపింగ్ యూనిట్ అనమాట. అది యూనిక్గా ఉండాలి ఒక ప్రోడక్ట్కి ఇంకో ప్రోడక్ట్కి. మీరు ఆ జిఎస్టీ దాంట్లోనే నేను చెప్పాను కూడా ఎస్కేయూ నెంబర్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. మీ దగ్గర ఎంత స్టాక్ ఉంటే అంత స్టాక్, ఆ ప్రోడక్ట్కి ఒక ఐడి ఉంటుంది, ఆ ఐడిని అక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఒకటే ఐడి 2 ప్రోడక్ట్స్కి ఇవ్వలేరు అనమాట, 2 యూనిక్గా ఉండాలి. వెబ్సైట్లో కోడ్స్ ఎలా పెట్టాలి ఒక వీడియో చేయండి. వెబ్సైట్లో కోడ్స్ ఎలా పెట్టాలి? డిస్కౌంట్స్ అండి కోడ్ అంటే నేను రీసెంట్గా కోడ్ పెట్టాను కదా, newbie20 అనే కోడ్ అప్లోడ్ చేయండి అని, దానికి వచ్చింది. సో నాకు తెలిసి ఈ కోర్స్ అయితే డిస్కౌంట్స్ అనుకుంటా, అదైతే షాపిఫైలో ఉంటుందండి. డిస్కౌంట్స్ అనే ఒక కాలం ఉంటుంది, దాంట్లో మీరు సెట్ చేసుకోవచ్చు. వెబ్సైట్ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పండి, నాకు ఐడియా లేదు వెబ్సైట్ గురించి. ఆ వెబ్సైట్ గురించి క్లియర్గా అయితే కంప్లీట్ ఒక వీడియోనే చేయాలండి. చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న చిన్నగా అయితే చెప్పాను, ఇంకా అంతే. ఇంకా డీటెయిల్గా కావాలి అని చెప్పి ఎక్కువ మంది అడిగితే డెఫినెట్లీ చేస్తాను. అయితే ఖర్చు అవుతుందండి, వెబ్సైట్ అయితే ఫ్రీ కాదు, మీకు అమౌంట్ ఖర్చు అవుతుంది. మీరు దాన్ని ఎఫర్ట్ చేయగలిగేలాగా ఉండాలి. వెరీ గుడ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్క మీషో ఎన్రోల్మెంట్ నెంబర్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు. అలా ఏం ఉండదండి, అది గవర్నమెంట్ వెబ్సైట్ కదా, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. మీషోలో సెల్లర్స్కి నో రిటర్న్స్ ఓన్లీ ఎక్స్చేంజ్ ఆన్ డిమాండ్ ప్రోడక్ట్ ఆప్షన్ ఆన్ చేయడానికి అవ్వదా? ఆ ఆప్షన్ ఉంటుందా అక్క? నాకైతే కనిపించలేదండి. మోస్ట్లీ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఉంటుంది ఆ ఆప్షన్, బట్ మీషోలో అయితే నాకైతే కనిపించలేదు. మనకి మీషోలో ఎలా ఉంటుందంటే ప్రైస్ డిస్కౌంట్ ఉంటుంది కదా కొనేటప్పుడు, అది అసలు అమ్మేటప్పుడు సెల్లర్కి కూడా ప్రైస్లో వేరియేషన్ ఉంటుంది తప్ప అసలు ఆప్షన్ ఇవ్వకుండా ఉండదు. మీషోలో చాలా ఆప్షన్స్ అంత పర్ఫెక్ట్గా ఉండవన్నమాట. అమెజాన్ గురించి కూడా చెప్పండి, నాకు అమెజాన్ గురించి అసలు తెలియదండి. ఖచ్చితంగా అమెజాన్లో జిఎస్టీ నెంబర్ ఉండాల్సిందే. నాకు జిఎస్టీ లేదు కాబట్టి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ట్రై చేయలేదు, సో నాకు తెలియదు దాని గురించి. నేను మళ్ళీ పర్టికులర్గా ఇప్పుడు మీకు ఏదేదో చెప్పాను అనుకోండి, మళ్ళీ మీకైనా లాస్ అవుతుంది అది, సో తెలీదు, సారీ. అక్క నేను ఎన్రోల్మెంట్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసి సేల్ చేస్తున్నా మీషోలో. ఇప్పుడు జిఎస్టీ తీసుకుని నా నేమ్తో సేమ్ అకౌంట్లో అప్డేట్ చేయొచ్చా, ఆ న్యూ అకౌంట్ క్రియేట్ చేయొచ్చా? ఓన్లీ విత్ ఇన్ స్టేట్ వస్తున్నాయి, ఆల్ ఓవర్ ఇండియా సేల్ చేయాలి అనుకుంటున్నా, ప్లీజ్ క్లారిఫై. మీరు చేయొచ్చండి, సేమ్ ఇప్పుడు జిఎస్టీ నెంబర్ తీసుకుని సేమ్ అదే అకౌంట్తో కంటిన్యూ చేయొచ్చు, ఆల్ ఓవర్ ద ఇండియా వస్తాయి. సో దానికి దీనికి ఏం ఇష్యూ ఉండదు.
మీరు ఎన్రోల్మెంట్ ఐడితో అయితే కంటిన్యూ చేయలేరు కదా, మీకు ఆర్డర్స్ రావు, వేరే చోట కనిపించవు. సో ఖచ్చితంగా మీరు జిఎస్టీ నెంబర్ తీసుకోవాలని ఫిక్స్ అయితే కనుక సేమ్ ఇదే అకౌంట్ని ఆ నెంబర్తో కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ. You are the reason behind my small business where you explained very clearly about my last comment on Instagram. Actually, I am 18 years old girl where I just want to do business which I am having a great interest on it. Then I have watched your video and then I realized why not me. So I asked you and you have guided me indirectly. Thank you. Thank you, Akka. I always be thankful to you. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ మీరు ఇట్లా రిసీవ్ చేసుకున్నారు, మీకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఛానల్ కూడా ఇంత ఫాస్ట్గా గ్రో అయిందండి. 1 మంత్లో యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చెప్పాను కదా, నాకు ఆల్రెడీ కూడా 2-3 ఛానల్స్ ఉన్నాయి, అందులో 2 ఛానల్స్ అట్లాగే ఉన్నాయి. ఒక్క ఛానలే 1 మంత్లో మానిటైజ్ అయింది. అంతకుముందు ఒక ఛానల్ కూడా అయ్యింది కానీ దానికి 1 ఇయర్ టైం పట్టింది. మీరు ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, మీకు బాగా హెల్ప్ అవుతుంది, ఇవన్నీ కూడా మీ వైపు నుంచి మీ సపోర్ట్ నాకు బాగా ఉంది కాబట్టి ఛానల్ బాగా గ్రో అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీంతో కామెంట్స్ అన్నీ అయిపోయినాయండి. ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇచ్చాను. ఒకవేళ వీటిలో వేటికి సంబంధించైనా సరే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే డెఫినెట్లీగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అయితే చెప్తున్నాను కదా, ఎక్కువ మంది ఏ టాపిక్ అడుగుతున్నారో దాని మీద ఫస్ట్ వీడియో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.